దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. మే 31. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. 110వ కీర్తన 4వ వచనం, హెబ్రీ 7వ అధ్యాయం 4-12 వచనములు. మెల్కీసెదెకు అబ్రహామును దీవించుట మాత్రమే కాక సియోను నుండి అతనికి ఆహారమును కూడా తెచ్చను, రొట్టెను ద్రాక్షరసమును ఇచ్చెను. ఆదికాండము 14-18. ప్రతి ఆశీర్వాదము దేవుని యొద్ద నుండే వచ్చుచున్నదని అబ్రహాము నమ్ముటచే దేవునికి దశమ భాగమును ఇచ్చెను. ఆదికాండము 14వ అధ్యాయం 20వ వచనం. దశమ భాగము అతని విశ్వాసమును, కృతజ్ఞతను వెలిబుచ్చుటను చూపించును. 2వ దినవృత్తాంతములు 3వ అధ్యాయం 1వ వచనములో ఉన్నట్లు అబ్రహాము తన చివరి పరీక్షను మోరియా పర్వతంపై గెలిచెను. ఆదికాండము 22వ అధ్యాయం. దేవుడు అబ్రహామునకు 10 పర్యాయములు ప్రత్యక్షమైను. 10వసారి మోరియా పర్వతంపై ప్రత్యక్షమైను. దేవునికి స్నేహితుడగుటకు గాను ఈ 10 పరీక్షలలో అబ్రహాము విజయము పొందవలసి వచ్చెను. తన చివరి పరీక్షలో విజయం పొందుటకు దేవుడు అతనిని సియోనుకు లేక మోరియాకు నడిపించెను. దీని తర్వాతనే దేవుడు అబ్రహామునకు సంపూర్ణముగా కట్టుబడి ఉండెను. అబ్రహాము దేవునికి విధేయుడై ఆయన ఆజ్ఞాపించినదంతటినీ చేసెను. నీవు కూడా సియోనుకు వచ్చినప్పుడు, అనగా ఏ భయము అనుమానము లేక దేవునికి విధేయుడు అయినప్పుడే దేవుడు నీకు కట్టుబడి ఉండును. దేవుడిని ఏదైనా చేయమని నీవు ఆజ్ఞాపించగా ఆయన అది చేయును. ఏ మనుషుడును మనకంతగా చేయలేడు కనుక దేవుని ఇంటిని తృణీకరించి దానికి దూరంగా ఉండకము. దేవుని బిడ్డల సహవాసమును తృణీకరించకము. దేవుని మందిరములో నీ భాగమును పూర్తిగా నిర్వర్తించినచో నీ ప్రతి నష్టమును సమకూర్చుకొనగలవు. అబ్రహాం జీవితంలో ఈ 2 పాఠములు నేర్చుకొనుట అవసరమైంది. నీకున్న దానితో దేవుడిని గణపరచుట, దేవుడు మాత్రమే నిన్ను దీవించగలడని ఒప్పుకొనుట. ఇది మొదటి పాఠం. 2వది బలమైన సామాన్య విశ్వాసంతో దేవుని మందిరమునకు వచ్చుట. అప్పుడు దేవుని సంపూర్ణ ఏర్పాట్లలో పూర్తిగా నీవు కట్టబడగలవు. ప్రైజ్ ద లార్డ్.